యుఎస్లో బెట్టి పుట్టింది. అయితే చూడండి, ఇద్దరు కూడా వేరే దేశాల్లో, అమెరికాలో అక్కడ జన్మించారు. కానీ వీళ్ళు ఎలాగా జీవిస్తూ వచ్చారో మీరు చూస్తున్నారు. ఫస్ట్ చాప్టర్లో ఏం చూస్తున్నారు చేంజెస్ ఫర్ బెట్టి. బెట్టి లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయో చూస్తున్నారు. సెకండ్ చాప్టర్లో ఏం చూస్తున్నారు? జాన్ లెర్న్స్ టు ట్రస్ట్. జాన్ దేవుని యందు నమ్మకం ఉంచేది మీరు వింటూ వచ్చినారు. థర్డ్ చాప్టర్ ఏంటి? ఒబీడియన్స్ రివార్డెడ్. విధేయతకి తప్పక బహుమానము ఉంటుంది. ఎనీథింగ్, ఏ చిన్నదానికి లోబడినప్పటికీ కూడా పిల్లలు మనకి దేవుని దగ్గర బహుమానము ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదే చూడండి, ఈ రోజున మనం వినేది ఏంటంటే ఫోర్త్ చాప్టర్, సర్వింగ్ టుగెదర్, కలిసి సేవ చేయుట. ఏమా మీరు అనుకోవచ్చు, అంటే ఏంటంటే మాకు కలిసి సేవ చేసేది మాకు చెప్తున్నారని అనుకోవచ్చు. ఏమా అయితే మనం చూస్తూ వచ్చినాము, మీరు లాస్ట్ వీక్ చూస్తూ వచ్చినారు. 15th పిక్చర్ నెంబర్ 15. అయితే మనము ఏం చూస్తున్నాము? బెట్టి వాళ్ళ సిస్టర్ క్యాట్, వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు? మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి చాలామంది ఏం చేస్తారు? చాలా ఆశ్చర్యపడతారు. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి కదా. ఎలా ఉన్నారు? మనం చూస్తున్నాం బెట్టీను క్యాటీ ఏం చేస్తారంటే అక్కడ చైనాలో సువార్త చెప్తా వస్తారు. చాలా మందికి సువార్త చెప్తారు. పిల్లలందరూ వాళ్ళ చుట్టూ చేరి స్టోరీస్ వింటారు, వాళ్ళ కోర్సెస్ నేర్పిస్తారు. అలాగా నేర్చుకున్నారు చాలామంది కూడా. దేవుని యందు విశ్వాసం ఉంచి మళ్ళీ రమ్మని అడుగుతారు. తర్వాత మనము మన స్టోరీ ఏంటి? వెనక్కి ముందుకి వస్తాము. తర్వాత అక్కడ చైనాలో ఏమవుతుందంటే డ్రాట్, ఫ్యామిలీ వస్తుంది, వర్షాలు లేక. అయితే 16th పిక్చర్లో మీరు చూస్తూ వచ్చినారు. అక్కడ కరువు వచ్చినప్పుడు ఏమైంది? వర్షాలు లేకపోతే ఏం చేస్తారు మీకు తెలుసలేదు. ఆ స్టోరీలో ఉన్నట్లే మా ఊర్లో కూడా అలాగే చేస్తారు. వర్షం లేకపోతే వర్షం కొరకు ఏం చేస్తారు? ఐడల్ వర్షిప్ చేస్తారు, పూజ చేస్తారు. వాళ్ళు ఐడల్స్ అన్నిటిని పెట్టుకొని చైనీస్ అవన్నీ పెట్టుకుని వాయించుకుంటా శబ్దాలు చేసుకుంటా వర్షం కొరకు ఆ గాడెస్ని ప్రేయర్ చేస్తూ వచ్చినారు. అలాగే చాలా డేస్ ప్రేయర్ చేస్తారు, కానీ వర్షం ఏమీ రాలేదు. కాబట్టి ఫ్యామిలీ అలాగే కరువు అలాగే ఉండిపోయింది. అప్పుడు అది చాలామంది గుంపుగా రోడ్డు మీద పోతూ ఉంటే జాన్కి చాలా ఆశ కలుగుతుంది. ఎందుకు? చాలామంది మనుషులు కనబడితే దేవుని సాకలకి ఏముంటుందో తెలుసా? నాకు కూడా చాలా ఆశ, మాకు ఆశ పుడుతుంది. చాలామంది కనబడితే అరే వాళ్ళకి దేవుని గురించి చెప్తే బాగుంటుంది. సో జాన్ దగ్గర ఎప్పుడు కానీ మీరు చూస్తున్నారో లేదో, బిఫోర్ చాప్టర్స్లో జాన్ దగ్గర ఎప్పుడు కానీ ట్రాక్స్ ఉంది. అవి ఎలాగుండేవి అంటే మన ట్రాక్స్ లాగా వైట్ కలర్లో లేదు, అవి అట్రాక్టివ్ కలర్గా ఉండేవంట. తర్వాత మంచి పేపరు అట్రాక్టివ్ కలర్స్లో ఆ ట్రాక్స్ ఉంటాయి. జాన్ ఏం చేసిందంటే అక్కడ చాలామంది పెద్ద గుంపు ఉంటే వాళ్ళకందరికి కూడా ట్రాక్స్ పంచుతూ వచ్చినాడు. వాళ్ళకి సువార్త చెప్తా వచ్చినాడు. అలాగే చాలామందికి జాన్ సువార్త చెప్పినాడు. తర్వాత చాలాసేపు చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంటికి జాన్ ఎక్కడ ఉండేవాడు? సిటీ వాల్ దగ్గర ఉండేవాడు. ఆ వాల్ దగ్గరకు వచ్చినాక తను ప్రేయర్ చేశాడు. దేవుడు మనకి బైబిల్లో ఉంది, ఆకాశాన్ని భూమిని ఎంత చక్కగా చేస్తున్నాడు. మేము కూడా మొన్న లాస్ట్ వీక్ నేను మ్యాంగ్లూర్లో ఉన్నా 1 వీక్. అయితే మ్యాంగ్లూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగుంది క్రియేషన్, మీరు ఎప్పుడైనా చూస్తున్నారా లేదు? హౌసెస్ కానీ, మేరీస్ ఐలాండ్ కానీ, అక్కడ ఒక దేవుని బిడ్డ లేదా దేవుని బిడ్డ ఏమో నాకు తెలియదు, వాస్కో డ గామా ఆ ఐలాండ్ని ఎలాగా ఇన్వైట్ చేస్తున్నాడు, ఎలాగ 13th సెంచరీలో ఎలాగ ఇన్వైట్ చేస్తున్నాడు అక్కడ పెట్టినాడు. అప్పుడు నేను అనుకున్నా, గాడ్స్ క్రియేషన్ ఎట్లా ఉంటుంది? ఇట్స్ వెరీ వండర్ఫుల్. అమ్మా మనం దేవుణ్ణి స్తుతించకుండా మన పిల్లలు ఉండలేము. అయితే చూస్తున్నారా పిల్లలు తిరిగి వచ్చినాక చైనా సిటీస్
వాళ్ళ దగ్గరికి వచ్చినాక జాన్ దేవుణ్ణి స్తుతించి ఏం ప్రేర్ చేశా అంటే, దేవా వీళ్ళందరూ నిన్ను నమ్ముకునేలాగా చేయి, వీళ్ళ ప్రభా నిన్ను ఎరిగేలాగా చేయి, వీళ్ళందరూ కూడా ఇటర్నల్ లైఫ్ నిత్య జీవం పొందేలాగా చెయ్యి ప్రభా అని జాన్ ప్రేయర్ చేసవచ్చు. వాళ్ళకి ఎవరికి కూడా యేసు ప్రభు గురించి తెలియదు కాబట్టి వాళ్ళ గురించి చాలా ప్రార్థన చేస్తా వచ్చినాడు. అయితే ఇప్పుడు మనం 4th చాప్టర్కి వస్తాం. 4th చాప్టర్లో చూసినట్లయితే పిక్చర్ 4th చాప్టర్లో మనం చూసినట్లయితే తను పెట్టి ఏం చేస్తుందంటే షిప్లో ప్రయాణం అయ్యి వెళ్తుంది. ఎక్కడి నుండి? చికాగో మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ నుండి ఏం చేస్తుంది, తన నేటివ్ స్టేట్కి పేరెంట్స్ ఎక్కడున్నారో అక్కడికి బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు తన ప్రక్కన ఒక అబ్బాయి చైనీస్ స్టూడెంట్ కూర్చొని ఉంటాడు. తను కూర్చోడానికి చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి తను ఏం చేస్తుందంటే, అరే ప్రయాణము షిప్లో ఒంటరిగా చేస్తే బాగుండేది, ఇట్లా దగ్గర కూర్చొని కష్టంగా ఉంది అని చెప్పేసి ఏం చేసింది, ఆ షిప్లో అక్కడి నుండి లేచి ప్రక్కకి వెళ్ళి తను ఆలోచిస్తుంది. ఏంటిదంటే హెలెన్, అదే ఎవరు ఈ అమ్మాయి బెట్టికి సిస్టర్స్ ఉన్నారు కదా, క్యాటీ అండ్ హెలెన్, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా. వీళ్ళు ఏంటి వాళ్ళ పేరెంట్స్ తోటి చూస్తున్నారు, పిల్లలు ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు తిరిగినారు. మనం ఒక ఊరు పోతాం, 2 ఊర్లు పోతాం, వాళ్ళు వరల్డ్ అంతా కూడా తిరిగినారు. ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ చైనాలో మిషనరీస్ కాబట్టి ఒక్క ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళి దేవుని గురించి చెప్పడానికి ఎంతో కష్టపడి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళేవారు. అయితే ఆ సమయంలో బెట్టి జ్ఞాపకం చేసుకుంటాడు, తన సిస్టర్ హెలెన్ తను జ్ఞాపకం చేసుకుంటా, ఎలాగా మేము ఉన్నాం కదా. తర్వాత పేరెంట్స్ అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పిల్లలు కొన్నిసార్లు స్టడీస్కి వాళ్ళ పేరెంట్స్ ఏం చేసేవారంట, హాస్టల్లో పెట్టేవారంట. చూస్తున్నారు పిల్లలు 10 years, నాకు ఇమాజిన్ చేయలేకపోయినా 10 years పేరెంట్స్ దగ్గర కలగకుండా చిల్డ్రన్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు. తర్వాత కొన్నిసార్లు అంతకుముందు వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి వాళ్ళు కూడా మిషనరీ వర్క్ చూస్తూ ఉండేవారు. తర్వాత ఈ యొక్క బెట్టి ఏం చేసింది, తనంతా ఆలోచించుకుంటూ ఉంది. ఏమనుకుంటుందంటే, తను చైల్డ్హుడ్ అంతా జ్ఞాపకం చేస్తుంది. తర్వాత ఇన్ని రోజులు నేను పేరెంట్స్ తోటి బెట్టిగా ట్రావెల్ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ టైం నా ట్రిప్ ఏంటి, ఐఎమ్ నాట్ గోయింగ్ యాజ్ అ బెట్టి, ఏంటి నెక్స్ట్ టైం ఏంటి, మిస్సెస్ జాన్స్ టామ్, నేను మిస్సెస్ జాన్స్ టామ్గా నేను ట్రావెల్ చేయబోతున్నా అని బట్టి ఆలోచించుకుంటా ఉంది, సంతోషపడతా ఉంది. అయితే చూసినారా పిల్లలు, బట్టి చదువుకుంటా ఉన్నప్పుడు ఆ కాలేజ్ నుండి మళ్ళీ విల్సన్ కాలేజ్ నుండి తర్వాత మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు దానికి ముందు మీరు వినే ఉంటారు, జాన్ స్టామ్ వాళ్ళ ఫాదర్ ఎంతో రిచ్ మ్యాన్, తర్వాత బిజినెస్ చేశాడు, బిజినెస్లో హెల్ప్ చాలా మనీ చాలా సంపాదించాలని, అలాగా స్టడీస్లో ఆ లైన్లో వెళ్తాడు. ఆ తర్వాత తను కూడా రక్షణ పొందుతాడు. తర్వాత జాన్ స్టామ్ కూడా ఏం చేస్తున్నాడంటే మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో తను కూడా జాయిన్ అవుతాడు. అయితే లాస్ట్ డేని తను బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. లాస్ట్ డే ఎలాగుందంటే ఏమా చాలా చాలా సంతోషంగా ఉంది. 13th పిక్చర్. అయితే లాస్ట్ డే ఏంటిదంట, మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఎవరు కలుసుకున్నారు, బెట్టి అండ్ స్టామ్ కలుసుకున్నారు. బోత్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్. అయితే కలుసుకున్నారు, ఇద్దరు రక్షణ పొందినారు, ఇద్దరు కూడా దేవుని బిడ్డలే. అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు కో స్టూడెంట్స్గా. జాన్ ఏమంటాడంటే, నేను చైనాకి మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్తాడు. అలాగే బెట్టి కూడా ఏమంటుంది, ఆల్రెడీ పేరెంట్స్ చైనాలో ఉన్నారు కానీ తను యాజ్ అ యంగ్ కపుల్గా తన హస్బెండ్ తోటి చైనాకి వెళ్ళాలని తను కూడా డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఇద్దరు చాలా సంతోషపడిన తర్వాత అయితే ఇద్దరు మ్యారేజ్ కాలేదు. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకున్నారు, లాస్ట్ డే వాళ్ళు డిస్పర్స్ అయ్యే రోజు ఏంటిదంట, వాళ్ళకందరికీ చాలా సంతోషకరంగా ఉందంట.
ఏంటిదంటే నెక్స్ట్ పిక్చర్ అయితే ఇక్కడ చూస్తున్నారా, చైనా మ్యాప్ కనబడుతుంది. చైనా మ్యాప్లో అక్కడ చెప్తా ఉన్నారు, అందరు స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అయినారు అని చెప్తున్నాడు చైనాలో ఉన్న కల్చర్ గురించి, చైనాలో ఎలాగ సేవ చేయాలా అని చైనా గురించి చెప్తా ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళందరూ విన్నారు. విన్న తర్వాత వాళ్ళందరికీ ఏమనిపించింది, చైనా విషయమే బర్డెన్ వచ్చింది. చైనాలో ఎంతోమంది దేవుని తెలుసుకోకుండా నశించిపోతున్నారు. అప్పటికేనంట పిల్లలు నేను విన్నాను, ఎంతోమంది మిషనరీస్ని ఎంతోమంది మిషనరీస్ని చంపుతున్నారు. అప్పుడే ఫ్రెష్గా 2 మిషనరీస్ని నేను చూస్తాను, చాలా టెరబుల్గా చంపేస్తున్నారు. 3 క్యాప్టివ్స్గా తీసుకొని వెళ్ళిపోయినారు. దానికి ముందు ఎంతోమంది మిషనరీస్ చంపబడితే వచ్చినారు. అయితే వీళ్ళకి ఏముంది, ముందు ఏముంది, డెత్ ఆర్ లైఫ్, చనిపోతామా లేకుంటే బ్రతుకుతామా. కానీ జాన్ అని పెట్టి ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళలో వీళ్ళిద్దరికి కూడా వీళ్ళకి ఏముందంటే దేవుని కోసం జీవించాలా, దేవుని కొరకు ప్రాణం పెట్టాలా, ఆత్మల కొరకు మేము ఏమైనా చేయాలా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అయితే లాస్ట్ డే వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చైనా కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినారంట. చైనా ప్రజల రక్షణ కొరకు, చైనాలో జరిగే సేవ కొరకు అందరూ ఎంత సంతోషంగా విత్ బర్డెన్ వాళ్ళు ప్రేయర్ చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకి సంతోషంతో పొంగిపోయినారంట. అదే లాస్ట్ మూమెంట్స్, అదే బట్టి జ్ఞాపకం చేసుకుంటుంది. లాస్ట్ మూమెంట్స్ మేము చైనా కొరకు అంత భారంగా ప్రేయర్ చేస్తూ వచ్చినాం కదా అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత తను షిప్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎంత పోరింగ్ రెయిన్ అంట, బాగా వర్షం వస్తూ ఉంది. తను ఏమనుకుంటుంది, ఇంత వర్షం వస్తూ ఉన్నది, నేను తిరిగి చైనాకి వెళ్తున్నా, అయితే వర్షం రావడం కూడా మేలే. దేవునికి చెప్తుంది, ప్రభా నువ్వు తండ్రి, నువ్వు వర్షం ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్. అందుకు షిప్ మీద వర్షం పడుతుంది. కానీ ఏమనుకుంటుంది, చైనాలో తను ఏ ప్లేస్కి అయితే, ఏ స్టేషన్కి అయితే వెళ్ళబోతుందో అక్కడ అంతా కూడా ఎవరంటామా, ఫుల్ థీవ్స్ అంట, రాబర్స్, బందిపోటు దొంగలు, భయంకరమైన ప్రజలు అక్కడ ఉన్నారంట. కాబట్టి ఆ స్థలానికి నేను, అలాంటి టెరిటరీకి నేను వెళ్తున్నా కాబట్టి ఇప్పుడు ఇంత పోరింగ్ రెయిన్ వస్తే ఏమవుతుంది, మనుషులు ఎవరు బయట ఉండరు కదా. వర్షం వస్తే మనుషులు బయట ఉంటారా, ఎంత ఎండకైనా బయట ఉంటారు కానీ వర్షానికి ఉండరు కదా. కాబట్టి అందరు ఇండోర్స్లోని ఇళ్లలోనే ఉంటారు. ఇది మేలైంది, అందరు ఇళ్లలో ఉంటారని తను బెట్టి ఏం చేసింది, దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత 3 డేస్కి తన స్టేషన్ వచ్చింది. తన లగేజ్ అంతా కూడా ట్రైన్లోకి షిఫ్ట్ చేసింది. ఆ తర్వాత తను ఏం చేసిందంటే తన ఇంటికి, పేరెంట్స్ ఉండే దగ్గరికి, తన స్టేషన్కి తను చైనాలో వెళ్ళిపోయింది. అయితే ఒక్కటి ఏమంటే తనతో పాటు ఎవరైనా వెళ్ళినారంటే తన సిస్టర్ కేటీ వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తనతో పాటు కేటీని పంపించినారు. ఎందుకంటే తను కొన్ని రోజులైనాక తనకి మ్యారేజ్ కాబోతుంది. సో కాబట్టి తన వెడ్డింగ్ అదే బ్రైడల్ మెయిడ్గా ఉండడానికి, తర్వాత తనకి హెల్ప్ చేయడానికి కొన్ని వారాల కొరకు అనేసి కేటీని పంపిస్తారు. ఇప్పుడు కేటీ కూడా తనతోటి ఉన్నది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తను ప్రేయర్ చేసుకుంటుంది. కొన్ని రోజులైంది. అయితే చూస్తారు పిల్లలు, వెళ్ళిన వెంటనే జాన్ స్టామ్ రాలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత జాన్ స్టామ్ అంటే తను కూడా చైనాలోనే ఉన్నాడు, కానీ వేరే స్టేషన్లో ఉండి తను సేవ చేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత తను వేరే దగ్గరకు వస్తాడు. అయితే పెట్టి అనుకుంటుంది, మేము మా జీవితంలో దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాం, వి పుట్ గాడ్ ఫస్ట్. ఏం చూస్తున్నారంట మా పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటాను పెట్టి యాజ్ అన్ యంగ్ గర్ల్ ఏమనుకుంటుంది, మేము దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాం. కాబట్టి దేవుడు మా ఒబీడియన్స్ని, మా విధేయతని ఆనర్ చేస్తున్నాడు. కాబట్టి మమ్మల్ని ఇద్దరిని హి విల్ బ్రాట్ us టుగెదర్, మమ్మల్ని ఇద్దరిని తప్పక కలపబోతున్నాడని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. చూస్తున్నారా, అందరిలాగా అమ్మాయి లేదు, కానీ దే పుట్ గాడ్ ఫస్ట్. పిల్లలు చూడండి, మీరు కూడా దేవునికి ఇఫ్ యు గివ్ ఫస్ట్ ప్లేస్ టు ద లార్డ్ హి విల్ ఆనర్ యు. ఎప్పుడు మీరు దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారంటే, పిల్లలు లెసన్ అంతా మీరు
అంత మర్చిపోయినా కానీ నేను ఒక్క మాట చెప్తా. మీరు అందరు ఈ మాట బాగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీబడి ఏంటి ప్రతి ఒక్కరు మీరు వినాల్సింది ఏంటంటే యు లవ్ గాడ్, దట్స్ ఆల్. మీరు దేవుణ్ణి ప్రేమించండి. ఏం పిల్లలు, నేను అదే దేవుడు నాకు నేర్పింది. మనం ఏం చేయాలంటమ్మా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే పిల్లలు, గాడ్ విల్ ఆనర్ యు లైక్ ఎనీథింగ్. ఆయన ఎక్కడ కూర్చోబెడతాడంటే మిమ్మల్ని మౌంటైన్ పినకిల్ మీద, పర్వత శిఖరాల మీద కూర్చోబెడతాడు. మిమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు పిల్లలు. కాబట్టి పిల్లలు, బెట్టి ఏమనుకుంటుంది, నేను దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన కాబట్టి ఆయన మా ఒబీడియన్స్ని ఆనర్ చేస్తాడని చాలా హ్యాపీ. తర్వాత అలా స్టేషన్కి వెళ్ళినారు. తర్వాత 29లో బెట్టి వెళ్ళింది. తర్వాత 31st ఇయర్లో జాన్ వెళ్ళాడు. తర్వాత అక్టోబర్లో వాళ్ళిద్దరు కూడా సెప్టెంబర్లో వాళ్ళకి వెడ్డింగ్ అని చెప్పినారు. అయితే ఆ వెడ్డింగ్కి ఏంటిదంట, వాళ్ళే రెడీ చేసుకున్నారు. అప్పటిదాకా వర్షం వస్తుంది. తెల్లవారు లేవగానే బెడ్రూమ్లో నుండి పెట్టి చూస్తారు, ఎంత మంచిగా క్లియర్ వెదర్ ఉన్నట్టు. అప్పుడు పెట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఎందుకు, బయట ఓపెన్ ఎయిర్లో మా మ్యారేజ్ జరుగుతుంది, కోటియాడ్లో మేము మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటుంది. చర్చి నుండి బెంచెస్ తెచ్చుకున్నారంట, అరిటాకులు తెచ్చుకున్నారు. అవన్నీ తెచ్చుకొని వాళ్ళే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డెకరేట్ చేసుకున్నారు. డెకరేట్ చేసుకున్న తర్వాత అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. ఈవినింగ్ 4 o'clockకి ఏంటంటమ్మా, సింపుల్ వెడ్డింగ్. ఏంటంట, సింపుల్ వెడ్డింగ్. ఏంటంటే 17 పిక్చర్ చూసారా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం, జాన్ అండ్ బెట్టి స్టామ్ వల్ల వెడ్డింగ్కి వచ్చినాం కదా, అన్నా కదా, మ్యారేజ్కి వచ్చినాం. అయితే చూస్తాను, నేను అనుకున్నా అమ్మాయి ఫ్రాక్ ఎలా వేసుకుంది, మన దగ్గర వేసుకుంటారు ఫ్రాక్స్, ఎలా వేసుకుంటారు, బెట్టి ఎలా వేసుకుంది, ఫుల్ కవర్డ్గా మంచి థిక్గా వేసుకుంది, ట్రాన్స్పరెంట్ తీసుకోవాలా, ఎంత సింపుల్గా వేసుకుంది. లెసలో చెప్తున్నారు సింపుల్గా అంట మ్యారేజ్. పాపా తర్వాత కలరింగ్ వేసుకుంది కానీ క్లోజ్ చేయి. తర్వాత ఏంటి, సింపుల్గా. తర్వాత రెవరెన్స్ అంట, ఎంత మర్యాదగా భక్తిగా ఆ పెళ్లి జరిగిందంట. అందరూ అనుకున్నారంట, ఏంటి ఎంత మంచిగా ఈ మ్యారేజ్ జరిగింది కదా అని చెప్పేసి చాలా సంతోషపడ్డారంట. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు ఏం చేస్తారంటే మిషన్ స్టేషన్కి వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళారంటమ్మా, మిషన్ స్టేషన్కి. మిషన్ స్టేషన్ దేనికి, సేవ చేయడానికే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినారు, 14th పిక్చర్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు, షాంఘైకి వెళ్ళినారు. ఎవరు, బెట్టి అండ్ స్టామ్. ఎప్పుడైతే కలుసుకున్నారు, మ్యారేజ్ అయింది. అక్కడ సేవ చేయడానికి వాళ్ళు మొదలుపెట్టినారు. అయితే చూడండి పిల్లలు, వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ హౌస్ వాళ్ళు సెట్ చేసుకున్నారంట. ఇంటిలో ఏంటి, వాళ్ళు సువార్త చెప్పడానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏం కావాలా, లాంగ్వేజ్ కావాలా. కాబట్టి వాళ్ళు ఒక టేబుల్ మీద, ఒక బెంచ్ మీద స్టవ్ పెట్టుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, లాంగ్వేజ్ నేర్చుకునేవారంట. ఎందుకు, చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే సువార్త ప్రకటించగలరు. ఎప్పుడమ్మా మ్యారేజ్, అక్టోబర్లో మ్యారేజ్ అయింది. తర్వాత డిసెంబర్కి కొంత లాంగ్వేజ్ నేర్చుకున్నారంట. లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అక్టోబర్, మేబీ సెప్టెంబర్, అయితే ఆ 2 months ఏదో మంత్లో వాళ్ళకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అయితే కొంచెం లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఇద్దరు కూడా ఏం చేసేవారంట, బయటికి వెళ్ళి ట్రాక్స్ ఇచ్చేవారు. వచ్చిన కొంచెం భాషలో సువార్త చెప్తా వచ్చేవారు. వాళ్ళకి ఎంత ఆశ అంటే ప్రతి ఒక్కరే చెప్పేవారు. జాన్ వీళ్ళ ఫ్రాక్స్ చూసి, వీళ్ళ డ్రెస్ చూసి వీళ్ళని వేరుగా చూసేవారంట. అప్పుడు చూస్తూ ఉన్నప్పుడు చూసి వాళ్ళు ఏమనేవారంట,
మనం కూడా కొత్త కనబడితే ఏమంటాము, ఎక్కడి నుండి వచ్చారు అంటారు కదా. అయితే వాళ్ళు కూడా ఎక్కడి నుండి వచ్చారు అని అడిగేవారు. అడిగిన వెంటనే ఛాన్స్ తీసుకుని జాన్ చెప్పి గాస్పెల్ చెప్పేవారంట. ఇలాగ చాలా మందికి ట్రాన్స్ఫర్ వస్తూ ఉన్నారు. ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్, విలేజ్ టు విలేజ్ వాళ్ళు వెళ్ళి ఎంతో మందికి పిల్లలు సువార్తని ప్రకటిస్తూ వచ్చినారు. వాళ్ళు వచ్చింది దేనికి? దాని కొరకే కదా స్వార్థ ప్రకటిస్తా వచ్చినారు. తర్వాత వీళ్ళు అనుకున్నారు, ఒక 1 వీక్ అక్కడ సేవ చేసిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే వేరే స్టేషన్కి వెళ్ళాలనుకున్నారు. తర్వాత చూడండి పిల్లలు, వీళ్ళకై వీళ్ళు ఎక్కడికి వెళ్ళటలా, అక్కడ ఆ మిషన్ స్టేషన్ నుండి వీళ్ళని ఎప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళాలా, ఎప్పుడు ఎవరిని మీట్ కావాలని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకు? వీళ్ళిద్దరు ప్రేయర్ చేసుకుంటారు, ప్రభా మిషన్ స్టేషన్ ఉన్న ఆ పాస్టర్స్ని మీరు గైడ్ చేయండి, తర్వాత మమ్మల్ని కూడా దేవా మీరు గైడ్ చేయండి. అలాగ వెళ్తే అప్పుడు ఇద్దరు మేలు పొందుతారని అంతగా వాళ్ళు భక్తిగా పిల్లలు ప్రార్థన చేసుకుంటా వచ్చినారు. ఆ మిషన్ స్టేషన్లో వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారంటే వాళ్ళ వెడ్డింగ్ అయినాక కొంతకాలం అయిన తర్వాత వేరే స్థలానికి వెళ్ళాలని చెప్తారు. అదేంటంటే స్వెంచియోపు అంట. మనకి అది సరిగ్గా ఆ మాటలు ఆ ఊర్లో సరిగ్గా ప్రొనౌన్స్ చేయడానికి స్వెంచియోపుకి అక్కడికి వాళ్ళు వెళ్ళాలా అని చెప్పేసి అనుకున్నారు. కారణం ఏంటి? అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించాలా అక్కడికని. కానీ అక్కడ ఎలాగుందంటమ్మా, చాలా కష్టం అంట. ఏంటిదంటే రాళ్ళు, లోయలు, కొండలు, వ్యాలీస్ అలా ఉంటాయంట. ఒక ప్లేస్ మీరు ఇమాజిన్ చేసుకోండి, 10 మైళ్ళు వెళ్ళడం